Once again, I wish you a happy and Merry Christmas to you and all your family members of Jerusalem House of Prayer ధరామగుండం. ఈ మందిరానికి నూతనంగా నువ్వు వచ్చినట్టయితే యేసుక్రీస్తు నామం పేరట మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ కూడా మరొకసారి విష్ యూ ఏ హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్ టు యూ ఆల్. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఇంకా క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూసుకొని మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 5, 6 and 7 విల్ రీడ్ టుగెదర్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 2 వచనాలు మనము కలిసి చదువుకుంటాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసిని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. 2వ భాగంగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 1 verse 21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవలెను. 22, 23, 24 వరకు చదువుకుందాం. అట్లే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారును మా రక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన స్థితి ఆదరణతో ప్రభా మీ పాదం చింతకు రావడానికి కొరకై ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతమైన వందనాలు ప్రభా తండ్రి. ఇంతవరకు తండ్రి మా యొక్క స్థుతులపై మీరు ఆసీనుడై ఉండి ప్రభా మా యొక్క స్థుతులను ప్రభా మీరు అంగీకరించినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ లోకంలో మీరు మా కొరకై మీరు జన్మించి ప్రభా దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ప్రభా తండ్రి మనిషి పోలికగా ప్రభా ఈ లోకంలో ప్రభా మీరు మా కొరకై మీరు జన్మించినందుకు మీకు వందనాలు. తద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీకు పిల్లలుగా మీరు చేసుకున్నారు, మీకు స్తోత్రాలు. మీకు స్వకీయ సాంపాద్యంగా మీరు మమ్మల్ని చేసుకున్నారు, మీకు స్తోత్రాలు ప్రభా. ఇక సమయంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి మా ముందు ఉంచబడి లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. చదవటి లేఖన భాగం కూడా తండ్రి మీరే తండ్రి వీర్చండి, మీరే పంచిపెట్టవలసిందిగా కోరుచున్నాం ప్రభా. మరొకసారి తండ్రి నీకు రాగల తండ్రి ఉద్దేశాన్ని మరొకసారి ఇంకాను తర్వాత తండ్రి మరి ఇంకా వివరంగా మేము తెలుసుకుంటకు ప్రభా మీరే మీకు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మీరు ప్రేరేపించి మీరు నడిపించాల్సిందిగా కోరుచున్నాం. నన్ను కూడా తండ్రి చిలోచాటును మరుగుపరచండి తండ్రి, నోటి బుర్రగా మీరు వాడుకోవాల్సిందిగా కోరుచు. మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఒక వ్యక్తి తాను పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క వస్తువును చాలాసేపు నుంచి వెతుకుతూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి తాను పోగొట్టుకున్నటువంటి వస్తువును ఆ రోడ్డు దగ్గర వెతుకుతూ ఉన్నాడు. అయితే తాను వెతుకునేటువంటి ఆ సందర్భంలో అటువైపు నుండి పోలీసు వాళ్ళు వ్యాన్లో వాళ్ళు వెళ్ళారు. తర్వాత దాదాపు ఒక 3-4 hours 2-3 గంటలు అయిపోయింది. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు కూడా మరి అతను ఆ వ్యక్తి పోగొట్టుకున్న దాన్ని తను వెతుకుతూ ఉన్నాడు. అయితే మరి అక్కడ పోలీసు వాళ్ళు అక్కడ ఆగి ఆ వ్యక్తితో వాళ్ళు మాట్లాడుతూ అంటున్నాడు అనమాట. అయ్యా, నువ్వు చాలాసేపటి నుంచి నువ్వు వెతుకుతూ ఉన్నావు, మరి నువ్వేం వెతుకుతున్నావు అని ఆ పోలీసు వారు ఆ యొక్క వ్యక్తిని అడుగుతున్నారు. నువ్వు ఏం వెతుకుతున్నావు అని అడిగారు తండ్రి. అయితే ఎప్పుడు పోయింది, అది ఎక్కడ పోయింది అని 3 ప్రశ్నలు పోలీసు వాళ్ళు ఇట్లే ఉంటాయి కదా ప్రశ్నలు. సో ఆ ప్రశ్నలు అతనికి వాళ్ళు అడుగుతూ వచ్చారు. ఏం వెతుకుతున్నావు అంటే, అయ్యా నా యొక్క చేతి ఉంగరము పోయింది. ఎప్పుడు పోయిందంటే రాత్రి పోయింది కాబట్టి
ఇప్పుడు ఎక్కడ వెతుకుతున్నాడంటే వెలుగులో వెతుకుతూ ఉంటున్నాడు. తర్వాత మరి ఎక్కడ పోయిందంటే అది అక్కడ పోయిందంట, ఇక్కడ వెతుకుతున్నాడు. అయితే ఈ 3 విషయాల్లో దేనికి కూడా పొంతన లేదు. మరి వెతికేది మాత్రం సరిగానే ఉంది, కానీ తాను వెతికే విధానం మాత్రము సరిగా లేదు. అయితే మరి ఎక్కడ వెతుకుతున్నాడో మరి క్లారిటీ లేదు. దెర్ ఈజ్ నో క్లారిటీ ఇన్ ఈ సర్చింగ్. తను వెతుకుతున్నాడు కరెక్టే, తను ఎక్కడ పోయింది, తను అక్కడ పోయితే అక్కడ వెతుకుతా అక్కడ దొరుకుతుంది, కానీ అక్కడ వెతుకుతలేడు, కానీ ఇక్కడ వెతుకుతా ఉన్నాడు, అది దొరకలేదు. సో కాబట్టి అక్కడ మరి రాత్రి పోయింది, చీకట్లో పోయింది, ఇక్కడ వచ్చేసి ఇక్కడ వెళ్తురండి అని చెప్పేసి ఇక్కడ వెళ్తులో వెతుకుతూ ఉన్నాడు, దొరుకుతుందా? దొరకదు. అయితే తాను కరెక్టే వెతుకుతూ ఉన్నాడు, కానీ తాను వెతికే దాంట్లో దానికి క్లారిటీ మరి లేదు. పిల్లారా, దేవుని విషయంలో కూడా చాలామంది వెతుకుతూ ఉంటున్నారు. నిజమైన దేవుని తెలుసుకోవాలని చెప్పేసి ఈ లోకంలో చాలామంది వెతుకుతూ ఉంటున్నారు, కానీ వారు వెతికే విధానములో చెప్పండి ఏం లేదు. వారు వెతికే విధానములో మరి క్లారిటీ లేదు. అలా ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వస్తే సత్య దేవుని వాళ్ళు తెలుసుకునే వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళు ప్రయాసపడుతుంది కరెక్టే, వారు వెతుకుతుంది కరెక్టే, కానీ ఎక్కడో వదిలిపెట్టేసి ఇంకెక్కడో వాళ్ళు వెతుకుతూ ఉంటున్నారు, కానీ వాళ్ళు మరి పొందలేకపోతున్నారు పిల్లారా. ఎందుకంటే మరి వారు వెతికే విధానములో మరి స్పష్టమైనటువంటి మరి క్లారిటీ లేదు పిల్లారా. అదేవిధంగా మీరు చూసినట్టయితే మరి మరి రోడ్డు పక్కన అక్కడ వీధిలోకి వెళ్ళేసి ఒక మీడియా వాళ్ళు వచ్చి అడిగండి అనుకోండి, ఎవరికైనా ఒక పిల్లవాడు కానీ ఒక వృద్ధుని అడిగిన అనుకోని మనకు ముఖ్యమంత్రి ఎవరు అంటే వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? ఆలోచించకుండా మన ప్రధానమంత్రి ఎవరయ్యా అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? చెప్పేస్తారా? ఆలోచించకుండా చెప్పేస్తారు. సో ఇంకొక వీధిలోకి పోయి అడిగి మీడియా అంటే అయ్యా నిజమైన దేవుడు ఎవరయ్యా అని అడిగారు అనుకో, ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, ప్రధానమంత్రి ఎవరంటే ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఆన్సర్ 100 మంది చెప్తారా? ఎస్, కరెక్ట్. అదే దేవుడు అంటే 36 జాబులు వస్తాయి కదా పిల్లరా. మరి దానికి మరి ఏమాత్రము మరి స్పష్టత లేదు పిల్లరా. దేవుని విషయంలో మరి అదే మైక్ పట్టుకొని అదే వాళ్ళకి అడిగినట్టయితే మరి దేవుని గురించి అక్కడ మరి స్పష్టత లేదు పిల్లరా. రకరకాలైనటువంటి మరి ప్రశ్నలు, రకరకాలైనటువంటి మరి ఆన్సర్స్ మనం పొందుకుని వారు కూర్చున్నారు పిల్లరా. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మరి నిజమైనటువంటి దేవుని గురించి మరి జవాబు చెప్తుందంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. దయచేసి మరొక చదువు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. చాలండి, ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడై ఉండి పిల్లరా. మరి ఆరాధన వర్తమానంలో మనం చూసుకున్న రీతిగా మరి ఏం చేశాడంటే ఆయన తన్ను తాను మరి తగ్గించుకొని రిక్తునిగా తాను ఈ లోకంలో మరి తాను జీవించేటువంటి వాడిగా ఉంటున్నట్టు పిల్లరా. తన్ను తాను దేవునితో సమానమైనటువంటి భాగ్యమును కదా తాను ఎంచుకొనక విడిచిపెట్టిన వాడు ఉంటున్నట్టు పిల్లరా. ఎంత గొప్ప ధన్యత ఉంటుంది. 1969వ సంవత్సరంలో నీలం స్ట్రంగ్ అనేటువంటి ఆ యొక్క శాస్త్రవేత్త, మొట్టమొదటిగా అమెరికా శాస్త్రవేత్త మరి ఎక్కడికి వెళ్ళారు తెలుసా అండి? చంద్రమండలంలోనికి తను అడుగు పెట్టినటువంటి వాడు ఉంటున్నట్టు పిల్లరా. అడుగు పెట్టి తిరిగి తను భూమి మీదకి అంటే ఫిరి అమెరికా దేశం వచ్చినప్పుడు ఆ మీడియా ప్రతినిధులు అందరూ కూడా తను ఒక ప్రశ్న అడుగుతూ వచ్చారంట. అయ్యా
చాలా ప్రపంచమంతటా కూడా నిన్న విషయంలో గొప్పగా వాళ్ళు మరి కీర్తిస్తున్నారు. చాలా గొప్ప విషయము అంట, నువ్వు చంద్రమండలం పోయి నువ్వు వచ్చావంటే చాలా గొప్ప విషయము అంటే. ఆ శాస్త్రవేత్త నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు ఏమనంటే, అయ్యా నేను చంద్రమండలం పోయి వచ్చినటువంటి గొప్ప విషయం కాదు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకై ఈ లోకంలో జన్మించినాడు, అది గొప్ప విషయం అని చెప్పేసి తనకి సాక్ష్యం ఇచ్చిన వాడు ఉంటాడు. అమెరికాలో పెద్ద మీడియా సంస్థకి తాను ఇచ్చినటువంటి సాక్ష్యం. అందుకే గొప్పవాళ్ళు కనుక్కుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ముగ్గురు శాస్త్రవేత్తలు కదా, ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు కొనియాడుతూ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పెట్టెలు విప్పి సాగిలపడిన వాడుకున్నట్లురా. వారు ఒకరు మరి ఇండియా నుంచి, తర్వాత పర్షియా నుంచి, తర్వాత ఇంకో దేశం నుంచి వాళ్ళు ముగ్గురు జ్ఞానులు వారు మరి కనుక్కొని వాళ్ళ ప్రభుని వాళ్ళు ఆరాధించే వారు ఉంటారు పిల్లరా. జ్ఞానులు దేవుని కలుసుకునేటువంటి వారు ఉంటారు. జ్ఞానులు నిజమైనటువంటి దేవుని తెలుసుకునేటువంటి వారు ఉంటారు పిల్లరా. అందుకే ఇక నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు కూడా తను ఏం చేశాడు, తను సాక్ష్యం ఇచ్చిన వాడు పుట్టినాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తను జన్మించడము తాను మరి గొప్ప విషయం. అవును పిల్లారా, చాలా గొప్ప విషయము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సర్వ మానవాళి కొరకై తను ఏం చేశాడు, తను ఈ లోకంలో జన్మించుతూ వచ్చాడు పిల్లారా. తనకి జన్మం ద్వారా మనకు మరి మరణము నుండి మరణము ద్వారా మనకు మరి విజయం అనుగ్రహించి వాడుకుంటారు పిల్లారా. నేను కూడా అలాంటి దేవుని కలిగి ఉండడము మరి ఎంతో మరి ధన్యత ఉంటుంది. అది ధన్యతను బట్టి నేను కూడా ప్రభుని మరి శ్రించి ఆరాధించబద్ధమై ఉంటున్న పిల్లరా. ఇది గొప్ప విషయం, ఇది సర్వ సృష్టికి ఇది గొప్ప విషయమై ఉంటుంది. అందుకొరకై ఈ దినమున మరి మరి సార్వత్రిక మరి ప్రపంచములో అందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారిని జన్మను బట్టి వాళ్ళు ప్రభుని ఆరాధించిన వారు ఉంటారు పిల్లరా. ఒక ఎమ్మెల్యేకి ఒక కొడుకు పుట్టినంటే ఆ గ్రామం అంతా కూడా ఏం చేస్తుంది, పండుగ. ఒక ఎంపీకి కుమారుడు పుట్టడానికి పుట్టిదిన ఏం చేసినా, మ్యారేజ్ చేసినా ఏం చేస్తారు, ఆ జిల్లా మట్టుకి కదా, ఆ రాష్ట్రం బట్టి పోతుందా, పోదు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ప్రపంచమంతటా కూడా కదా వారు ఎంతో గొప్పగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ప్రభుని వాళ్ళు ఆరాధించేటువంటి వారు ఉంటున్నారు పిల్లరా. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను బట్టి ఆరాధించేవారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు పిల్లారా. మిగతా వాళ్ళని చూస్తూ ఉంటుంటే కొన్ని సరిహద్దులు మాత్రమే ఉంటున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను బట్టి చూస్తూ ఉంటుంటే ఆ యొక్క గల్ఫ్ కంట్రీలో దుబాయ్లో చూస్తూ ఉంటుంటే అక్కడ పెద్ద చాప్లిన్స్ లాగా ఉంటుంది. ఇక్కడ పడితే ఎక్కడ అక్కడ చర్చిలు బట్టి ఆ యొక్క ప్రాంతాల్లో మరి దుబాయ్ కానీ ఆ గల్ఫ్ ప్రాంతాల్లో ఇక్కడ మాదిరిగా మనం ఆరాధించడానికి అవకాశం ఉండదు. కానీ గవర్నమెంట్ వాళ్ళు మనకి అక్కడ చాప్లైన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అక్కడ దాదాపు 150, 100, 200 చర్చెస్ ఉంటాయి. అందులో టైమింగ్స్ బట్టి మనం అక్కడ ఆరాధించుకుని వారు ఉంటాం. అన్నగారు కూడా వచ్చారు, తర్వాత ఆంటీ గారు కూడా చాలా రోజులు అక్కడ ఉన్నారు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ సిస్టర్ కదా, వాళ్ళ సిస్టర్ గారు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మేము అనేక సార్లు మేము సహవాసం కలిగి మరి దేవుని యొక్క పరిచయలో మరి ముందుండే వారుగా ఉంటున్నాం పిల్లారా. ఎందుకంటే మరి అక్కడ చూసినట్టుంటే ఉదయం 5 గంటల నుండి సాయంత్రము రాత్రి 12 వరకు కూడా వందల మంది వచ్చేసి దేవుని వాళ్ళు ఆరాధించేటువంటి వారుగా ఉంటున్నారు పిల్లారా. ఎందుకంటే చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఊరికి మాత్రమే దేవుడు కాదు, ఒక కులానికి మాత్రమే దేవుడు కాదు, ఒక మతానికి మాత్రమే కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సర్వ లోకాలకి తాను ఏం చేశాడు, లోకానికి తాను రక్షకుడు పిల్లారా. చదవడం కదా, మాట్లాడదాం రండి. ఆ మాట మత్తయి సువార్త, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు చాలండి. ఎందుకంటే మరి ఆయన మరి వారి పాపముల నుండి తన ప్రజలను పిల్లరా, మనమందరం ఆయన ప్రజలమై ఉంటున్నాము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన రక్షకుడుగా ఈ లోకంలో జన్మించి వచ్చాడు పిల్లరా. ఆయన రక్షకుడుగా ఈ లోకంలో తను జన్మించి వచ్చాడు. ఈ లోకం అంటే ఇండియాకి మాత్రమే కాదు పిల్లరా, భూమి ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు ఆయన లోకమే.
పిల్లరా సర్వ లోకము ఎవరు కూడా మరి నశించిన దానిని వెతికి రక్షించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తను వచ్చి జన్మించిన వాడు ఉంటారు పిల్లరా. ఎందుకంటే ఎవరు కూడా నశించుట తనకు ఇష్టం లేదు పిల్లరా. తను చెప్తుంటున్నాడు కదా నీలం స్వామి గారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తను జన్మించిన విషయము, తను రాక విషయము అదెంతో మరి గొప్ప విషయం ఉంటుంది పిల్లరా. అదే రీతిగా ఒక మరి ముని కూడా మరి కొన్ని సంవత్సరాల కిందట మరి ఒక మాట చక్కని మాట చెప్తుంటున్నాడంట. ఒక ముని ఏమంటున్నాడంటే మరి ఈ లోకంలో మరి అస్తోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ ముచ్చోమ అమృతంగమయ అసతోమ సద్గమయ. అసత్యంలో దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపింపు. నేను చీకటిలో ఉన్నాను, తమసోమ జ్యోతిర్గమయ, నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించు అని ఒక ముని కొన్ని సంవత్సరాల క్రితం నుండి ప్రార్థిస్తున్నాడు. దేవుని దగ్గర తను వేడుకుంటూ వస్తున్నాడు పిల్లరా. మరి దానికి జవాబు తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నన్ను నడిపించు. చూడండి యోహాను సువార్త 14 బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 14:6. బుక్ ఆఫ్ జాన్. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. పిల్లారా చాలండి. ఎందుకంటే ఆ యొక్క మరి కొన్ని సంవత్సరాల కిందట ఆ యొక్క ముని వేడుకున్నటువంటి ప్రశ్నకు జవాబు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తున్నాము. ఎందుకంటే అసతోమ సద్గమయ, నేను సత్యంలో ఉన్నాను, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నన్ను నడిపించు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తుంటుంది. ఏమంటే యేసు చెప్తుంటాడు, నేనే మార్గము సత్యము జీవమే ఉంటున్నాను, నా దగ్గరకు వచ్చి వాడిని ఎంత మాత్రం నేను త్రోసివేయను. పిల్లరా అసత్యములో ఉన్న నన్ను సత్యములోని నడిపించడానికి కొరకై ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు ఏం చేస్తాడు, జన్మిస్తూ వచ్చినట్లురా. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన ప్రియకుమారుని లోకానికి పంపించగల కారణం ఏంటంటే అసత్యములో ఉన్నటువంటి మనల్ని సత్యములోనికి నడిపించడానికి కొరకాయి కదా. తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనల్ని మరి తను నడిపించిన వాళ్ళు ఉంటారా అనేక సార్లు కదా. నువ్వు నేను కూడా ప్రభుని అంగీకరించక మునుపు మరి సత్యము కాని దేవుని ఆరాధిస్తూ దేవుని ఇంటికి దేవునికి మనం ఏం చేశాము, దూరస్థులంగా వారు ఉంటున్నాం పిల్లారా. ఈ లోకంలో ఆ యొక్క అసత్యాన్ని నమ్ముతూ కదా మరి ఎంతగానో కాలము గడిపిన వారు ఉంటారు పిల్లారా. అయితే మేము కూడా పిల్లారా మరి దేవుని అంగీకరించము హైందవ కుటుంబం నుంచి దేవుడు అద్భుతంగా మరి అసత్యం నుండి సత్యంలోనికి తీసుకొని వచ్చాడు దేవుడు. ఆనాటి నుండి నేటి వరకు కూడా దేవుడు మరి నడిపించిన వాడు ఉంటాడు పిల్లారా. అందుకే జ్ఞానులు దేవుని తెలుసుకునేవారు ఉంటారు కదా, మునులు కదా మరి వారు తపస్సు చేసేటువంటి వారు కూడా సత్యాన్ని తెలుసుకునేటువంటి వారు ఉంటాడు. మా తండ్రి గారు కూడా హనుమంతుకి తను భక్తుడుగా ఉంటున్నాడు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో ఉండేటువంటి వాడు. అయితే మరి సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి పట్టుదలతో ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడి మరి సత్యదేవుని యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం కొరకై మరి దేవుడు మరి సాయం చేసిన వాడు ఉంటారు పిల్లారా. మరి సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి పట్టుదల ఉంటే ఒకరోజు సత్యంగా బైబిల్ సత్యాన్ని వారు తెలుసుకునేటువంటి వారు ఉంటారు. అందుకే ఆ యొక్క ముని చెప్పినటువంటి దానికి జవాబుగా ఇక్కడ మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువు చెప్తుంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవమే అంటున్నాను. ఎందుకంటే ఆయన జన్మము ద్వారా మనకు కలిగినటువంటి మరి ఆశీర్వాదం ఏదంటే మరి చూడండి, ఒక మొదటి తలం మనం చూసుకుందాం. చూడండి, క్రిస్మస్ దినమున మరి దేవుని యొక్క జన్మ ద్వారా మనకు కలిగినటువంటి కొన్ని 3 తలంపులు మనం చూసుకొని మరి ముగించుకుంటాం. రండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ చాలండి, భయపడకుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క జన్మించినటువంటి ఆ యొక్క దిన చూసినట్టయితే మరి వాళ్ళందరూ అక్కడ మరి భయపడిన వారు ఉంటారు పిల్లరా.
తన యొక్క జన్మం ద్వారా మనకు అభయాన్ని ఇస్తుంటుంది. దూత చెప్తూ ఉంటుంది, భయపడకుడి. పిల్లారా, ఈ లోకమంతా కూడా భయముతో మరి నిండి ఉంది. చూస్తూ ఉంటుంటే ఆ యొక్క శాస్త్ర ప్రకారంగా చూస్తూ ఉంటుంటే 500 రకాల మరి భయాలతో మానవుడు భయపడుతున్నాడంట. పిల్లారా, ఇక్కడ చూసినట్టయితే గొల్లలు కూడా భయపడుతూ వచ్చారు, యోసేపు కూడా భయపడుతూ వచ్చాడు. పిల్లారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది, భయపడకుము కదా, నేను నీకు కేడమేంటి అబ్రహాంతో చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహామా, నీవు భయపడకు. పిల్లారా, క్రిస్మస్ సందర్భాన క్రీస్తు ప్రభువారు ఇక జన్మించినటువంటి ఆ యొక్క సందర్భంన ప్రభు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, దినంన నీవు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటున్నాను. పిల్లారా, కాపరు వాళ్ళు భయపడుతూ వచ్చారు, యోసేపు కూడా భయపడుతూ వచ్చారు. పిల్లారా, ఈ దినాన ప్రభు మనకు అభయం ఇస్తున్నాడు, నీవు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా. పిల్లారా, ప్రభు మనకు తోడుగా ఉంటే కదా మనకు భయమే లేదు. పిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం, ఈ క్రిస్మస్ దినాన అనగా క్రీస్తు యొక్క జన్మం ద్వారా మరి మొట్టమొదటి ఆశీర్వాదం అంటే భయపడకుము. ఎప్పుడైతే ప్రభును అంగీకరిస్తావో, ప్రభును నమ్ముకుంటావో, ప్రభుని హృదయం చేర్చుకుంటావో, మరి ప్రభు అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటున్నాను. అబ్రహాంతో చెప్పిన వాగ్దానం, అబ్రహాంతో చేసిన దేవుడు నీతో కూడా చేస్తున్నాడు. అబ్రహామా, నీవు భయపడకు, నేను నీకు మరి కేడంగా ఉంటాను. పిల్లారా, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావా? ఇంకా పెళ్లి కాలేదని, ఇంకా ఉద్యోగం రాలేదని కదా, ఇంకా ఏ విషయంలోనే సరే వ్యక్తి విషయం నువ్వు భయపడుతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నీవు భయపడకు, నువ్వు చేర్చుకుంటాకు నువ్వు భయపడుతున్నావా యోసేపు? పిల్లారా, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. అదే రీతిగా చూడండి, 365 సంవత్సరాలంట 65 సార్లు దేవుని యొక్క వాక్యంలో నువ్వు భయపడకు అని మరి వ్రాయబడుతూ వచ్చింది. మరి వారి ఆ యొక్క మాటను మనం చూస్తున్నాం బైబిల్లో. పిల్లారా, 360 సార్లు అంటే ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, భయపడకుము. పిల్లారా, జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి ఆయన యొక్క జన్మం ద్వారా కలిగిన మొదటి ఆశీర్వాదం అంటే నువ్వు నేను కూడా మరి భయపడకుండా మరి దేవుడు మనకు తన యొక్క అభయహస్తం ఇచ్చినట్టు వాడు ఉంటున్నాడు. చూడండి, అదే 14వ వచనం చదండి, 2వ అధ్యాయం 14వ వచనము. సంతోషకరం ఉంటుంది చూడమాట. దావీదు మహా సంతోష మొట్టమొదటిగా మరి భయపడకుడి, మరి అభయాస్తం ఇస్తున్నాడు. మరి రెండవదిగా ఇది మరి సంతోషకరమైనటువంటి మరి వార్త. పిల్లరా, సంతోషకరమైన ప్రపంచానికి సంతోషకరమైనటువంటి వార్త. మరి చూసినట్టయితే మరి పిల్లరా, మరి యేసుక్రీస్తు యొక్క జన్మము మరి ఈ లోకానికి మరి సంతోషాన్ని ఇచ్చింది పిల్లరా. ఎందుకంటే యేసుని నమ్ముకుంటే కదా సంతోషం, యేసుని చేర్చుకుంటే నెమ్మది, యేసుని చేర్చుకుంటే కదా మరి ఎంతో ఆనందం పిల్లరా. ఎందుకంటే ఈ లోకంలో చూసినట్టయితే కదా, వార్తాపత్రికలు చూసినప్పటికీ కదా, మరి ఇంకేదైనా న్యూస్ చూసినప్పటికీ, టీవీ ఆన్ చేసినప్పటికీ, ఎక్కడ చూసినప్పటికీ మరి దుర్వార్తలే. మరి ఎక్కడ చూసినప్పటికీ సంతోషకరమైన వార్త లేదు పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ఈ లోకానికి మరి సంతోషకరమైన వార్త పిల్లరా. సంతోషం, యేసుని నమ్ముకుంటే మరి సంతోషము, సమాధానం పిల్లరా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సాధ్యమైన సంతోషం, చెప్పనా సాధ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, నేనే యేసును దాటురము, నేనే యేసు
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సాధ్యమైన సంతోషం. పిల్లరా, క్రిస్మస్ దినాన ప్రవేశ క్రీస్తు ప్రభువారు జన్మను సందర్భంగా ప్రభు చెప్తున్నాడు, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలంటే ప్రవేశ క్రీస్తు ప్రభువారిని ఏం చేయాలి? నువ్వు సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. ఎప్పుడు ఈ లోకము వదులుతామో మనకు తెలియదు. కంటిన్యూగా చూస్తూ ఉంటుంటే ఈ 2 వారాల్లో నా స్నేహితులు దాదాపు ముగ్గురు నలుగురు చనిపోయారు. రాత్రి వస్తూ ఉంటుంటే ఇంకోరు చెప్పారు, చిన్నప్పటి నుంచి బీబీఎస్ అంటే సండే స్కూల్ నుంచి పెరిగినటువంటి వారము, రాత్రి ఇక్కడ వస్తున్నాను ఎంబడే చెప్పారు తాను కూడా చనిపోయాడు. ఇలారా 2-3 వారాల క్రితటవా నా స్నేహితుడు స్నానం చేసుకున్నాడు. ఉదయకాలమే స్నానం చేసుకొని పిల్లల్ని స్కూల్ కాడ డ్రాప్ చేసి వచ్చాడు. తన భార్యకి చెప్పాడు, నాస్తా పెట్టు అని చెప్పాడు. స్నానం చేసుకొని వచ్చి చైర్లో కూర్చున్నాడు. హార్ట్ అటాక్, అక్కడ చనిపోయాడు. సంఘంలో మంచి కీబోర్డ్ వాయిస్తాడు, సంఘంలో పాటలు పాడతాడు, ఎంతో సంఘానికి అవసరత. పిల్లరా చెప్పలేము, రేపటి దినము నీది కాదు. ప్రణేసి క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని నువ్వు సిద్ధపడి ఉన్నట్టయితే నీవు మోక్షానికి వెళ్ళేవాడిగా ఉంటావు, పరలోకానికి వెళ్ళేవాడిగా ఉంటావు. ఆ రీతిగానే వస్తున్నాను కదా, నేను మందిరం కట్టినప్పటి నుంచి నేను ఉన్నాను కదా, మరి నామకార్థ క్రైస్తవుడిగా వచ్చిపోతున్నాను కదా అంటే అదేమాత్రము లెక్కలోకి రాదు. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు కొరకై నువ్వు సాక్షిగా నువ్వు జీవించినట్టయితేనే ఆ మోక్షానికి మరి వెళ్ళేటువంటి వాడుగా ఉంటావు. పిల్లారా, ఆ మోక్షం నీకు కావాలా? ఆ సంతోషము నీకు కావాలంటే ఈ దినమున కనీసం ఈ దినమునైనా యేసు క్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలో చేర్చుకున్నట్టయితే, ప్రభువా నేను పాపిని, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నా పాత జీవితం తీసివేసి నీ నూతన జీవితం నాకు దయచేయి. ప్రభువా యేసయ్య నువ్వు భయపడకుమని సెలవిచ్చినావట. యేసయ్య నువ్వు సంతోషం ఇస్తాను, నీకు జన్మం ద్వారా మరి ఈ లోకానికి సంతోషం ఇస్తానని చెప్పినావు కదా, ప్రభువా నాకు సంతోషాన్ని దయచేయి. పిల్లారా, ఈ సంతోషం లేక పెద్ద పెద్ద హీరోలు కూడా వాళ్ళ ఆత్మహత్య చేసుకునే వారు ఉంటారు. పిల్లారా, అయితే మనమైతే కదా మరి అయోగ్యులమైన మారు ఈ దేనికి ఏం పాత్ర కాదు. అయితే అప్పటికి దేవుడు మన రక్షితంగా రక్షించుకొని ఏం చేశాడు? తన యొక్క అమూల్యమైనటువంటి రక్షణను దయచేసి మనకు శాంతి, సంతోషము, సమాధానాన్ని మనకి ఎంతో గొప్ప నిరీక్షణ దయచేసి వాడుకుంటారు. పిల్లారా, మైకేల్ జాక్సన్ కూడా 150 సంవత్సరాలు తాను బ్రతకాలని తను మరి ఎంతో ఆశ కలిగి తను ఏం చేశాడంట, తన మరి ఎప్పుడు ఇక్కడ డాక్టర్స్ ఎప్పుడు అందుబాటులో పెట్టుకునేవాడంట. ఆక్సిజన్స్ కూడా ఎప్పుడు తన ఇంట్లో పెట్టుకునేటువంటి వాడుగంట. అంటే ఏ క్షణం వచ్చినా ట్రీట్మెంటు చేసుకోవాలి. అయితే మరి 150 సంవత్సరాలు బ్రతకాలని తను ఎంతో ఆశలు కలిగి ఉన్నాడు. కానీ తన హృదయంలో సంతోషం ఏమాత్రం లేక తను అంట బెడ్ అంట దాదాపు మరి ఒక 7-8 మంది పడుకునేటువంటి చాలా పెద్ద బెడ్ అంట. తన సంతోషం కొరకు తను ఎంతో పాపము చేస్తూ ఎంతోమందితో తను విలాసంగా గడిపేటువంటి వాడంట. సంతోషం కొరకు తాత్కాలికమైన సంతోషమే కానీ సంపూర్ణ సంతోషం లేక తాను మరి ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి తాను మరి అనుకున్నాడు. పిల్లారా, సంతోషం లేక ఆత్మహత్య చేసుకునేటువంటి వారు ఎంతోమంది. అయితే మైకేల్ జాక్సన్ కూడా 150 సంవత్సరాలకి బతకాలని ఎంతో ఆశ కలగనప్పటికీ కానీ తాను చిన్న వయస్సులో ఏం చేశాడు? ఈ లోకయాత్ర ముగించిపోయి తను వెళ్ళిపోయిన వాడు ఉంటాడు. పిల్లారా, ఎందుకంటే ఈ లోకయాత్ర, ఈ లోకము మనకు శాశ్వతము కాదు. ఎప్పటైనా ఎప్పుడైనా మనము ఇది విడవలసినదే. పిల్లారా, నువ్వు యేసు క్రీస్తు ప్రభువాన్ని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు సిద్ధంగా ఉన్నట్టయితే నీ కొరకై దాచించబడినటువంటి ఆ యొక్క పరలోకము, మోక్ష రాజ్యము నాకు నీవు వారసుగా ఉంటుకుంటావు. లేదంటే నీ కొరకై సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్య నరకమునకు వెళ్ళేవాడుగా ఉంటావు. పిల్లారా,
యేసు క్రీస్తు యొక్క జన్మము ద్వారా కలిగినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము, భయపడకు. ఏ విషయానికి నువ్వు నేను భయపడద్దని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా మరి ఏం చేస్తాడంటే సంతోషకరమైనటువంటి శుభవార్తమని తెలియజేస్తున్నాడు. వాడు కుట్రట్లేరా సంతోషం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సంతోషం. ఎందుకంటే దేవుని నువ్వు అంగీకరించినట్టయితే ఆ యొక్క సంతోషాన్ని నేను కూడా పొందేటువంటి వాడు ఉంటారా. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చిన్న ప్రార్థన చేసుకున్నట్టయితే దేవుడు ఆ యొక్క గొప్ప చెప్పనాశాఖ్యమైనటువంటి మహిమాయుక్తమైన సంతోషాన్ని దేవుడు నీకు నాకు మరి దయచేసేవాడు ఉంటాడు. మాకు దయచేసేట దేవుడు నీకు కూడా మరి దయచేసేవాడు ఉంటాట్లేరా. జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మరి ఏ విషయమైనట్టే ఉన్నట్టయితే దేవుడి దగ్గర దేవుడు నీ ప్రత్యవస్థ మరి తీర్చేటటువంటి వాడిగా ఉంటున్నాడు. చూడండి 3వ తలంపు మనం చూసుకుందాం రండి. 3వ తలంపు లూకాసు వార్త 2వ అధ్యాయం 11 వచనం. నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక దొడ్డిలో పడుకొని. రక్షకుడు దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు. చాలండి. తను మూడవదిగా మనం చూసినట్టయితే మొదటిగా మరి భయపడకము అని అభయం అస్తమిస్తుంటున్నాడు. మరి రెండవదిగా మరి గొప్ప సంతోషాన్ని ఇస్తుంటున్నాడు మరి ఆయన జన్మం ద్వారా. మరి మూడవదిగా మనం చూస్తాడంటే నేడు మరి రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. రక్షకుడుగా ప్రియారా నీ కొరకు నా కొరకు సర్వలోకానికి తాను మరి రక్షకుడిగా తను పుట్టినవాడు ఉంటున్నాడు ప్రియారా. రక్షకుడు కదా. మన కనుగుడ్లు ఉన్నాయి కదా, ఈ కనుగుడ్డు చూస్తూ ఉంటుంటే ఈ 2 పొరలు చూడు, కన్నుగుడ్డు పడిందో పడలేదో ఎంబడే ఏం చేస్తాయి అవి ఎంబడే కవరింగ్ కదా, కవర్. ఇప్పుడు బట్టలు ఉన్నాయి కదా మన శరీరానికి ప్రొటెక్షన్ కదా, మన శరీరానికి బట్టలు ఇది ప్రొటెక్షన్ పిల్లారా. అయితే ప్రణేశ క్రీస్తు ప్రభువారు మనకు ఆత్మకు రక్షకుడిగా ఈ లోకంలో మరి జన్మించినాడు పిల్లారా. ఈ లోకంలో ఉండడానికి కదా రక్షణ కవచంగా నీ ఇల్లుని నిర్మించుకుంటున్నావు చక్కగా కరెక్టే. చక్కగా బట్టలు వేసుకున్నావు, బాడీని సంరక్షించుకోవడానికి కరెక్టే. పేరు సహోదరుడా సహోదరి, నీ ఆత్మను రక్షించుకోవడానికి కొరకై రక్షకుడిగా ప్రభుని నీ హృదయంలో చేర్చుకున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు ఈ దినమున, నేను నీ కొరకు రిక్తునిగా ఈ లోకానికి జన్మించినాను, పశువుల పాకలో నేను పరిండి ఉన్నాను, నీ కొరకు తను ధనవంతుడై ఉండి మరి ఆ బంగారు వీధులతో మరి చెక్కబడినటువంటి ఆ యొక్క తన ఒక స్థలాన్ని వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు ఎక్కడ పరింటున్నాడు? పశువుల పాకలో పరింటున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇక క్రిస్మస్ దినమున నీ హృదయంలో నాకు ఇంత చోటిస్తావా? నేను రక్షకుడిగా ఈ లోకంలోనికి జన్మించినాను, ఈ రక్షకుడిగా నీ హృదయంలో నాకు స్థానం ఇస్తావా? ఒక ప్రశ్న వేస్తుంటున్నాడు. నువ్వే రీతిగా వచ్చావో నువ్వు ఆ రీతిగానే బహుశా నువ్వు వెళ్ళినట్టయితే సుమా తిరిగి మరొక దినం నీది కాకపోవచ్చు. ఇవెంతో గంభీరమైన గడియలు. ప్రభునితో మాట్లాడుతుంటున్నాడు. తండ్రి యొక్క సింహాసనం వదిలిపెట్టేసి ఆ యొక్క పరలోకము వదిలిపెట్టేసి నీ కొరకు నా కొరకై ప్రణేశ క్రీస్తు ప్రభువారు తను ఈ లోకానికి అనుదించిన వాడుకుంటున్నాడు. అయితే గొప్ప భయపడకము, నీకు అభయాన్ని ఇస్తున్నాడు. గొప్ప దుఃఖంలో ఉంటే మనలకు మరి సంతోషాన్ని ఇస్తున్నాడు. చివరిగా ప్రభు మాట్లాడుతున్నాడు, తను రక్షకుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి వాడై తను ఏమంటున్నాడంటే, నాకు చోటిస్తావా? నా ప్రియకుమారుడా, నీ హృదయం నాకు ఇస్తావా? ఇంకెంతకాలం నామకార క్రైస్తవ జీవితంలో జీవిస్తూ అటు తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ, సంఘ సేవకులు ఇబ్బంది పెడుతూ, ఇంకా లోకంలో తిని పాపాన్ని త్రాగుచు ఇంకా నువ్వు ఆరికైనా జీవిస్తున్నావు. బహుశా ఇంకా నువ్వు పొడిగిస్తున్నాడంటే ఈ క్రిస్మస్ దినం నీ కొరకు కావచ్చు. ప్రభు అంటున్నాడు, నీ హృదయము నాకు ఇవ్వు. నా ప్రియకుమారుడా, నీ హృదయము నాకు నీ హృదయం ఇచ్చినట్టయితే నీకు ఏమంటాడు ప్రభు? నూతన హెచ్కెళ్ళి నూతన హృదయము నీకు ఇస్తాను, నూతన హృదయం నీకు ఇస్తాను. రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను దయచేస్తానంటున్నాడు. నీ హృదయం కఠినం చేసుకోకూడదు. ప్రభు అంటున్నాడు, రక్షకుడిగా ఈ లోకంలో నీ కొరకు నేను జన్మించున్నాను, జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఈ దినమున రక్షకుడిగా అట్టి రక్షణను నువ్వు పొందకుండా, అట్టి రక్షకుడిగా నువ్వు లేకపోయినట్టయితే కన్ను మూస్తే నువ్వు ఎక్కడ తెరుస్తావు? నిత్య
నరకంలో నువ్వు తెలుస్తావు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పిల్లరా జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో నీ కొరకు నేను రక్షకుడిగా నేను జన్మించుతున్నాను. మనందరికి తెలుసు, మరి జూ పార్క్లో, అక్కడ ఢిల్లీ జూ పార్క్ అనుకుంటాను కదా, జూ పార్క్లో ఆ సింహభవన్లో ఒక అందరికి తెలుసు కదా, ఒక యవనస్తుడు మరి అంత మంచిగా బయట చూస్తున్నారు, మా తనకి ఏం పట్టిందో లోపలికి చూడాలని ఆశపడ్డాడు. ఏం చేశాడు, అందులో పడ్డాడు. పడేసరికి సింహం వచ్చేసింది. సింహం వచ్చేసి గోడకి ఇట్లనే నట్టుకపోయాడు. ఇప్పుడు ఆ బాలునికి, అరే నీకు ₹1,00,00,000 ఇస్తాను అంటే అబ్బాయి ఏమంటాడు చెప్పండి? ₹1,00,00,000 నీకు ఇస్తున్నాను, మీకు ఇచ్చేస్తాను, బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎంజాయ్ చెయ్యి అంటే ఏమంటాడు? లేదా నీకు ఒక మంచి అమ్మాయిని ఇస్తున్నాను, అందమైన అమ్మాయిని ఇస్తున్నాను పెళ్ళికి, నేను ఓకే అనుకుంటున్నాను, ఓకే అంటే వాడు సంతోషపడతాడా? ఏం కావాలి ఇప్పుడు వాడికి? ఏం కావాలి ఇప్పుడు? ఒకవేళ మంచిగా ఇప్పుడు రాష్ట్రపతి నుంచి సంతకం చేసి నీకు మంచి ఆఫీసర్ ఉద్యోగం ఇస్తున్నానంటే సంతోషపడతాడు? అక్కడ నుంచాడు కాదు. వాడికి ఏం కావాలా? రక్షణ కావాలి అంతే. ఇప్పుడు సింహం నుంచి బయటపడితే చాలు, నాకు ఇంకేమొద్దు. ఇప్పుడు సింహం నుంచి నేను బయట పడితే చాలు పిల్లరా, బయట పడితే చాలు. రక్షణ అంటే పిల్లరా, రక్షణ అనేది చాలా నిశ్చేత, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినలా నువ్వు ఏ రీతిగా తప్పించుకుందాం? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఓ ప్రియకుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము. ఒక తండ్రి కుమారుని మరి అడుగుతున్నాడంట, ఏమని? తండ్రి ఆ కుమారునికి ఏం చేశాడు? మామిడి పండు ఇచ్చాడు. వాడు మామిడి పండు ఏం చేస్తున్నాడు? మంచిగా బాగా జ్యూస్ తింటున్నాడు, తాగుతూ ఉన్నాడు. అదే చిక్కుతూ ఉంటుంటే ఏమంటున్నాడంటే, అరే తండ్రి అంటున్నాడు, బిడ్డ అది ఈరా నాకు కొద్దిగా ఇంచారంటే ఇచ్చింది తండ్రి. తిరిగి తండ్రి అడుగుతూ ఉన్నాడు. తండ్రి అడుగుతూ ఉంటుంటే వాళ్ళ అబ్బాయి చిన్నోడు ఏమంటాడంటే, ఇస్తా డాడీ అంటాడంట. ఇయ్యని మాత్రము అంటాడా అంటే ఇయ్యని డాడీ ఇస్తా అంటున్నాడంట. మళ్ళీ కొద్దిసేపు అని చీకుతా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? మళ్ళీ ఇస్తాడు. లాస్ట్కి ఇచ్చిందంట. ఏమి ఇచ్చాడట? ఏమి ఇచ్చాడు చెప్పండి, మీకు తెలిసి అర్థమైంది కదా. ఏమి ఇచ్చాడంట? అందులో పీస్ ఉంటుంది కదా, పీస్ చేతిలో పెట్టిడాట. పిల్లారా, నా ప్రియకుమారుడా, నీ హృదయం నాకేమో. ప్రభు మాట్లాడుతుంటున్నాడు, నీ హృదయం కఠినం చేసుకుంటున్నావేమో. నువ్వు ఆ రీతిగానే ఆ పిల్లవాడి మీద ఇస్తాను కదా ఆ చిట్ట చివరికి ఇచ్చినావనుకో ఏం ఉపయోగం? ఏమైనా కావాలనున్నదా కదా, ఆయన కాడి మోసినట్టయితే నువ్వెన్నో ఆశీర్వాదాలు పొందుకునేవాడు ఉంటావు. చిట్ట చివరికి పీసు ఎవరికైనా ఆ తండ్రి కూడా పనికి తీసి బయట పట్టవేస్తాడు. పిల్లారా, ఇక క్రిస్మస్ దినామున ఇంకా ప్రభుకు నువ్వు దూరంగా ఉంటున్నావేమో, ఇంకా మరి ప్రభుని అంగీకరించకుండా ఇంకను పాపము తిని పాపంలోనే త్రాగుచు ఇంకను ఆ రీతిగానే పిల్లారా నువ్వు ఇంకను ఆ రీతిగానే దూరంగా ఉంటున్నావేమో. ఎన్నిసార్లు చెప్పినాను వినని వాడు అటు మరి హఠాత్తుగా పిల్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక దినాన ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఇంకా తను ఉదయం ఇవ్వకుండా ఇంకా నువ్వు ఆ రీతిగానే ఈ లోకంలో పాపం తిని పాపం త్రాగుచు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. ఇంకా చాలు, నీ హృదయం ప్రభుకు అప్పచెప్పు. నీ కొరకై సిద్ధపరిచినటువంటి ఆ మోక్ష భాగ్యమును నువ్వు పొందుకున్నట్టయితే నువ్వెంతో ధన్యుడవు. పిల్లారా, ఇట్టి ధన్యత తిరిగి ఎవరికి రాకపోవచ్చు. ధనవంతుడు మరి నరకంలో నుండి తను మోటుకుంటున్నాడు. ఒక చుక్కన్న నీళ్లు నా నోట్లో లాజరు ఇంకా లాజరు రాడు, ఇంకెవరు రారు అక్కడ. ఇదే అవకాశము, కృపాకాలంలో ఉంటున్నాం. దేవుడు నీకు చక్కటి అవకాశం ఇస్తున్నాడు. క్రిస్మస్ దినమున, ఆయన జన్మించిన దినమున ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీకు రక్షకుడిగా నేను ఈ లోకంలో ఉదయించాను. నీ హృదయంలో ఈ రక్షకుడు ఉదయించినట్టయితే నువ్వు ధన్యుడవు. లేనట్టయితే ఈ దినాన నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినట్టయితే నువ్వు మరి ధన్యుడిగా ఉంటున్నట్లారా. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడం కొరకు ఏం చేశాడు? ఈ లోకానికి మరి రక్షకుడిగా వచ్చిన వాడు ఉంటున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించట కొరకై ఇలా నువ్వు నేను కూడా నశించిన వారుగా ఉంటున్నాం. ఈ లోకంలో పనికి మారిన వారుగా ఉంటున్నాం. అయితే నన్ను ప్రభు రక్షించుకున్నాడు. ఇంకెవరైనా సరే దినాన మరి ఇంకా ఎవరైనా సరే ఉన్నట్టయితే ప్రభు మాట్లాడుతుంటున్నాడు.
జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, ఈ లోకంలో క్రిస్మస్ దినమున యేసుక్రీస్తు లేకుండా కదా, క్రిస్మస్ అనగా క్రీస్తు లేకుండా ఎన్ని పండుగలు చేసుకున్నా అది లాభం లేదు. పిల్లరా, పండుగనంట దండగానంట. ఏమంట? పండుగ దండగా. గుర్రం జాషువా గారు మరి ఆ కవి తను ఏం చెప్తాడంటే, పండుగ దండగా. ఈ పండుగనంట పంటికి పండుగనంట. ఈ పండుగ ఒంటికి, ఎందుకంటే ఒంటికి దేనికి పండుగ చెప్పండి? ఎందుకు ఎందుకు? బట్టలు వేస్తాం కదా ఈరోజు. పంటికి దేనికి మంచి మంచి పెడతాం కదా పంటికి. ఇంటికి కూడా పండుగనంట. ఇంటికి ఏం చేస్తాం? ఇంటికి పండుగనంట. అందుకే పండుగ దండగా. అయితే ఈ పండుగ నీ ఆత్మకు పండుగ చేసుకుంటే అదెంతో ఆశీర్వాదం ఉంటుంది. ఆత్మకు రక్షణ ఉందా? మార్త యేసుక్రీస్తు ప్రభువారిని ఇంట్లోకి చేర్చుకుంది, మరియా ఒంట్లోకి చేర్చుకుంది. క్రిస్మస్ దినమున యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఇంట్లోకి చేర్చుకుంటున్నావా, ఒంట్లోకి చేర్చుకుంటున్నావా? ప్రభునితో మాట్లాడుతుంటున్నాడు. మార్త ఏం చేసింది? ఇంట్లోకి చేర్చుకుంది. మరియా ఒంట్లోకి చేర్చుకుంది. ప్రియమైన సోదరి సోదరుడా, ఇక దినాన ప్రభు సూటితో మాట్లాడుతుంటున్నాడు. రేపటి దినం ఇది కాకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలను వారి పాపలు విడిపించుకోరకై తను మరి రక్షకుడా ఈ లోకంలో తను జన్మించిన వాడు ఉంటున్నాడు. అయితే ఈరోజు ఆ రక్షకుడు నీ హృదయంలో జన్మించుతున్నాడా? జ్ఞాపకం చేసుకుందాం. రండి, ప్రాణం చేసుకుందాం. తల వంచండి. ప్రభునితో మాట్లాడుతున్నాడు. ప్రభునితో నాతో మాట్లాడుతున్నాడు.